హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డీఐవైస్. హలో అంతా ఎలా ఉన్నారు అందరూ? మనకు పిండి వంటలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా! సో, ఎప్పుడూ ఏదో ఒకటి చేసుకొని తినాలనిపిస్తుంది. కానీ టైం అనేది ఉండదు. బట్ చేసుకున్నప్పుడైనా ఏదో డిఫరెంట్‌గా చేసుకొని, లేకపోతే మనకిష్టమైనవి చేసుకొని తినాలనిపిస్తుంది. అందులో బాగా అందరూ ఇష్టపడి తినేది రైస్ పాపడ్స్. సో, రైస్ ఫ్లోర్‌తో అప్పడాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో ముందుగా నేను ఇక్కడ 3 కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో చిల్లీ పౌడర్, సెసమ్ సీడ్స్ అండ్ సాల్ట్, కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్గా యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కరివేపాకు ఎక్కువగా తినని వాళ్ళు ఉంటారు కదా, ఎందుకంటే కరివేపాకు కూడా హెయిర్కి చాలా మంచిది. సో కరివేపాకు తినని వాళ్ళ కోసం ఈ రెసిపీ మనం ఇలా అప్పడాలు చేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు టేస్ట్ కూడా మనకు తెలియదు. సో ఈజీగా మనకి టమ్మీలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలాగా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసేయాలి. కొంచెం పిండి నానితే ఇంకా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత ఇలా ఒక వైట్ కవర్ తీసుకొని దాన్ని ఆయిల్తో స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని దాన్ని ఇలా అప్పలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయొచ్చు ఈజీగా. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఆ పాపడ్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మనకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా మిగతా అన్ని పాపడ్స్ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. సో చాలా క్రిస్పీగా ఉండే పాపడ్స్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే మంచి స్నాక్గా కూడా యూజ్ అవుతుంది, అలాగే టీ టైంలో కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.